అనకాపల్లి జిల్లా శంకరం గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ పరిశీలించారు. రైతులను అడిగి పంట నష్టం జరిగిన తీరును తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ను కోరారు. గొలగాం గ్రామంలో వానల కారణంగా కొండ చర్యలు విరిగిపడటంతో దెబ్బతిని ఇంటిని పరిశీలించారు. బాధితులకు తక్షణం చేయాలని ఎంఆర్ఓకి సూచించారు. ఎన్డీఏ లీడర్లు క్యాడర్ల సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అది ఏవో ఇక్కడ మన అగ్రికల్చర్ ఆఫీసర్ లేదు గ్రామ సచివాలయంలో. కొద్ది తమ అనకాపల్లి మండలం శంకర గ్రామంలో గతలు ఎక్కువగా ముప్పుకు లోనయ్యేది. ఈ గ్రామం గడిచిన 6 నెలల క్రితం స్థానిక శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు కలిపి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లే విధంగా 2 కోట్ల రూపాయలు సిల్ట్ ఎక్కడైతే కావాలని మూడుతో ఉన్నాయో అన్నీ కూడా క్లీన్ చేయాలని కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసిన విధంగా 2 కోట్ల పైచీలు నిధులు మంజూరు చేసి దాంట్లో భాగంగా ఈ కాలం కూడా పుడుగు తీయడం జరిగింది. కానీ హెవీ రైన్స్ వల్ల కొంత పంట నష్టం జరిగింది. ఈ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా ఆల్రెడీ మాట్లాడాం. రికార్డ్ చేసి ఏవైతే వరి పొలాలు మునిగిపోయాయో వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలని ఆల్రెడీ కలెక్టర్ గారికి అగ్రికల్చర్ ఆఫీసర్